निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे मनोजव्यं मारुतल्वेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। बोलो माता बंगारू मैसम्म तल्ली की जय। सर्वమంగళాయ నమః। ఈరోజు మనం బంగారు మైసమ్మ ఆలయంలో 5వ రోజు కార్యక్రమాన్ని చేస్తున్నాం। దేవి భాగవతం వినాలనిపించడం, దేవి భాగవతం వినడం పూర్వజన్మ సుకృతం అని చెప్పడం జరిగింది। ఊరికనే సాధ్యం కాదు అందరికి కూడా। కాబట్టి ఒక జన్మలో పుణ్యం చేసి ఉంటే ఆలయానికి వద్దామనుకున్న పక్షంలో కూడా చాలాసార్లు మనం రాలేము। బుట్ట పట్టుకొని నిలచము పట్టుకొని ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆపేస్తారు, ఇది పాపం। గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఆలయంకి వెళ్దామని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత రాలేకపోతున్నామంటే అమ్మ కృపలే అర్థం। చాలామంది తిరుపతికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం అంటారు, ఎన్నో సంవత్సరాలు, మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందమ్మా స్వామి మేము వెళ్దామనుకుంటే వెళ్ళలేకపోతున్నాం అంటే దానికి కారణం భగవంతుడి కృప లేకపోవడమే। చాలాసార్లు ఏం చేస్తారంటే డబ్బులు లేకపోతే ముడుపు కట్టేస్తారు, ముడుపు కట్టి ఇంట్లో పెట్టి స్వామి ఈ సంవత్సరం వస్తా ఆ సంవత్సరం చెప్తారు। అందుకనే పోవటానికి ఆ స్వామి రమ్మని చెప్పడానికి కలిసి రావాలి, దాన్ని సంధి అంటారు, దాన్నే యోగము అంటారు। ఆ యోగం కలిసి రావాలి। కాబట్టి ఇక్కడ మనం ప్రవచనం చేస్తున్నప్పుడు చాలామందికి ప్రవచనం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు రావట్లే అనుకోవాలి తప్ప మనం అట్లా బాధపడకూడదు। కానీ అమ్మకి కావాల్సింది ఉత్సాహం, జాతర, ఎప్పుడు కూడా జనాలు కావాలి, భజంత్రులు కావాలి, బాధలు కావాలి, నైవేద్యాలు కావాలి, అమ్మకి కావాలి। అమ్మను మనం పెట్టినప్పుడు అమ్మని సంతోషించాలి మన బాధ్యత। కాబట్టి అలా చేయడం కోసమే మీకు అందరూ చెప్పడం జరుగుతుంది। అలా జన్మేజయుడు ఈ యొక్క ప్రవచనాన్ని వింటున్నాడు, వేదవ్యాసుల వారు చెప్తూ ఉంటే ఒక్కొక్క మాట ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క సమాధానం చెప్తున్నప్పుడు రోమాలు లేస్తున్నాడు జన్మేజయుడికి। అంటే ఎంత బాగా చెప్తున్నావు స్వామి, నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అన్న భావంతో అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, మళ్ళీ ఏ రకంగా ఈ యొక్క దేవి భాగవతం ముందుకొచ్చి మళ్ళీ ఎవరు చేశారు, ఎవరికి లాభం జరిగిందని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, సురధుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడట। దీంట్లో రాజ్యాలు, పేర్లు, దశలు చాలా ఉంటాయి, కానీ మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి। సురధుడు అనే మహారాజు ఉండేవాడు। ఈ మహారాజు అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి వాడు। అష్టైశ్వర్యము అంటే డబ్బు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, అష్టైశ్వర్యం అంటే డబ్బు కాదు। అసలు ఐశ్వర్యము అన్న విషయానికి ధనమగ్నిర్ ధనం వాయు ధనమింద్రో ధనం వసుహు అన్నారు। వీళ్ళని ఐశ్వర్యాలు, డబ్బు కాదు। మనం లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు డబ్బులకు పూజ చేస్తాం, కానీ అది లక్ష్మి కాదు। మనం కుబేర పూజ చేస్తే డబ్బు వస్తుంది। ఆ డబ్బు కూడా ధర్మం కోసం మాత్రమే వస్తే అది వస్తుంది, లేకపోతే రాదు। కాబట్టి డబ్బు చాలామంది దగ్గర ఉండదు, ఆ ఉన్న డబ్బును ఉపయోగం చేసుకోవడం కూడా శక్తి మనకు సామర్థ్యం ఉండదు। కాబట్టి అలా అన్ని రకాలుగా శక్తి సామర్థ్యం ఆ యొక్క సురధుడు ఒకసారి అనుకున్నాడట, నా దగ్గర అన్నీ ఉన్నాయి అంటే డబ్బు ఉంది, తర్వాత ఆరోగ్యము ఉంది, తర్వాత రాజ్యము ఉంది, తర్వాత పరిపాలన చేసే విధానం ఉంది, నాలో జ్ఞానం కూడా ఉంది। ఇన్ని ఉండి కూడా నాలో ఏదో అస్వస్థత ఉంది। మనిషికి అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదు అన్న భావన ఉంటుంది ఎప్పుడు కూడా మనసులో। ఈ లేదు అన్న భావన మెల్లగా 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 మనిషిని కుదింపవేసి అనారోగ్యం పాలు చేస్తుంది। ఆయనకు అన్నీ ఉంటాయి, మరి ఆరోగ్యం బాగుంటుంది, ధనం ఉంటుంది, ద్రవ్యం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంతానం ఉంటుంది, అసలు భార్య పిల్లలు ఉంటారు, కుటుంబం అంతా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కానీ నాకేదో లేదు, నాకేదో తక్కువ ఉంది అన్న భావంతో మెల్లగా 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 మానసిక ఆ పంచకు అంటుకుంటుందేమో సార్, కొంచెం చూడండి, మెల్లగా 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 ఆయన అనారోగ్యం పాలవుతున్నాడు। సురధుడు అనారోగ్యం పాలయ్యాడు। అనారోగ్యం పాలైన తర్వాత ఆ రాజు మంచాన పడ్డాడు। అనారోగ్యం ఎలా ఉంటుందంటే కొన్ని వ్యాధులకి మందు ఉంటుంది, కానీ కొన్ని వ్యాధులకు మందు ఉండదు। ఆ వ్యాధి ఇప్పుడు తల్లి మీద ప్రేమ ఉన్నటువంటి వాడు కొడుకు బాధపడి తల్లి వచ్చేంత వరకు అలాగే ఉంటాడు। తల్లి రాగానే ఆమెను చూసి సంతోషిస్తాడు, అయితే సంతోషించి మృత్యు చెందాడు। అంటే చూడండి, తల్లి మీద ప్రేమ అలా ఉంటుంది। అలాంటిది ఈయన ఏం కోరుకుంటున్నాడో అన్న విషయం ఎవ్వరికీ అర్థం అవ్వట్లే। సురధుడు అనారోగ్యం పాలైపోయాడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఒక రాజు బాగా గట్టిగా నిలబడాలి, దేశాన్ని పోషించాలంటే మంత్రి బాగుండాలి। కాబట్టి ఆ మంత్రి అమ్మవారి భక్తుడు కాబట్టి అమ్మవారికి నమస్కారం చేసి రోజు పొద్దున తీర్థం తీసుకుపోయి ఆ రాజుకి ఇస్తున్నాడు।
తీర్థంలో చాలా బలం ఉంటుంది, ప్రసాదంలో బలం ఉంటుంది. తీర్థాన్ని తీర్థంలాగా, ప్రసాదాన్ని ప్రసాదంలాగా భుజిస్తే పవిత్రత. మనం గుడికి వచ్చేటప్పుడు స్నాన సంధ్య చేసి వస్తామా లేదా? ఊరికే వచ్చేస్తామా గుడికి? మనము ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో తీర్థాన్ని ప్రసాదాన్ని అంతే పవిత్రంగా కాపాడుకుంటే అది లోపల పనిచేస్తుంది. అన్నాన్ని కూడా తినేటప్పుడు చాలా అందంగా ముద్దలు వేసుకోవాలి, బాగా కలుపుకుని లోపల వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది పొద్దున్నే. కాబట్టి ఎంత బాగా తినాలి, ఎలా తినాలి, ఎంత బుక్క వేసుకోవాలి, ఎలా నమలాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ప్రతి దానికి నియమం ఉంది భూమి మీద. ఏది మనం కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించాం. అలా ఆయన తీర్థం తీసుకొస్తూ ఉంటే ఆ సురధుడున్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మరి ఇలా అయిపోయింది, ఈ తీర్థం తీసుకోవడం వల్ల, నీళ్లు తీసుకోవడం వల్ల లాభం ఉంటుందా? నీళ్ళే కదా, తీర్థం అంటే నీళ్ళు. ఈ జలం తీసుకోవడం లాభం ఉంటుందా అంటే, జలం అంటే సాధారణ విషయం కాదయ్యా. మంత్రి చెప్తున్నాడు, ఎందుకంటే ఆ రాజును కాపాడితే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన తీర్థం ఇస్తే చెప్తున్నాడు, ఇది నీళ్లు కాదు. ఈ చెంబులో మనం నీళ్లు లోపల తీసుకొని వెళ్తే కొంచెం సేపటి తర్వాత అది బయటకు వస్తున్నప్పుడు అది గంగాజలం అవుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి నీళ్లు ట్యాప్ ఎక్కడి నుంచి నీళ్ళు మనకు ట్యాప్లోంచి వస్తాయి కదా, పట్టుకుంటాం. ఈ రాగి చెంబులో పట్టుకున్నప్పుడు ఇవి పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే గంగ నీళ్ళు అయిపోతాయి. అవునా? చెంబులో ఉన్న నీళ్లు గంగ నీళ్ళుగా మారిపోతాయి లేదా? ఈ డబ్బాలో వేసుకుంటే తాగే నీళ్ళు అయిపోతాయి, ఇంకో చిన్న డబ్బాలో వేసుకుంటే బట్టలకు అయిపోతాయి. అంటే మనిషి దగ్గర ఏ విషయం ఉన్నా ఆ పాత్రలో వేయడం వల్ల ఆ విషయం మారిపోతుంది. దీంట్లో వేస్తే గంగ నీళ్ళు పవిత్రం, దీంట్లో వేస్తే తాగే నీళ్ళు, ఇంకో దాంట్లో వేస్తే స్నానానికి నీళ్ళు. నీళ్లు వచ్చేది మాత్రం అక్కడి నుంచే. అవునా? నీళ్ళు వచ్చేది ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. కానీ అక్కడి నుంచి వచ్చినా మనం ఎక్కడైతే పట్టి పెడుతున్నామో అది పవిత్రం. దీన్ని దేవుడి గదిలో పెడితే పవిత్రం, దీన్ని బయట పెడితే కాళ్ళు కడుక్కోవడానికి అవే నీళ్ళు. కానీ అక్కడ పెడితే కాళ్ళు కడుక్కోవడానికి, అక్కడ పెడితే అమ్మవారికి అభిషేకానికి. ఇంత మార్పు ఉంటుంది, స్థాన బలము. అలాంటిది ఆ నీళ్లు కావయ్యా, తీర్థం అనే ఉద్దేశంతో తీసుకో మహారాజా, నాకు నీ మీద గౌరవం ఉంది కాబట్టి చెప్తున్నాను అని చెప్తే అప్పుడు ఆ తీర్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. తీర్థము అనారోగ్యాన్ని మెల్లగా తీసేస్తుంది. అకాల మృత్యుహరణం దాని పేరు. బ్రాహ్మడు ఇచ్చేటప్పుడు అంటాడు ఆ మంత్రం, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని వేస్తాడు. వేస్తాగానే 3 సార్లు నోట్లో వేసుకోవాలి. తీర్థానికి నియమం ఉంది, ప్రసాదానికి నియమం ఉంది, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఇటుపక్క మొహం చేయాలి. ఈ చాలామంది తీర్థాన్ని తీసుకొని కొందరు కడుపుకు రాస్తారు, కొందరు చేతికి రాస్తారు, కొందరు ఇట్లా రాసుకుంటారు, కొందరు ఇట్లా రాసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చేస్తారు. తీర్థానికి నియమం అట్లా లేదు. తీర్థం తీసుకున్న తర్వాత ఇది పంచం, ఇది అగ్నితో సమానం ఎప్పుడు కూడా. అందుకనే ఈ అగ్నిని మనం చాలా గొప్పగా చూడాలి. ఇది అగ్ని. అందుకనే ఇక్కడ పడ్డ తీర్థాన్ని ఈ వేలుతో తీసుకొని ఇలా తీసుకోవాలి. జాగ్రత్త చూడండి. చాలామంది చెప్తారు, మనం మళ్ళీ వినం. ప్రవచనం వల్ల చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రవచనము 18 పురాణాలు మనం వినాలి. 18 పురాణాలు వినాలి. విని ఒక్కటి చేస్తూ ఉంటే ఎంత అండి, 18,000 శ్లోకాలు మనం అర్థం చేసుకుంటామా? మనకంత సమయం ఉందా? మనకు శక్తి ఉందా? అసలు మనకి ఏమీ లేదు. కానీ ఈ తీర్థం తీసుకొని దీంతో రాక్కొని ఇక్కడ పెట్టుకొని ఈ రంధ్రానికి పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఇలా పెట్టుకుంటే ఇక్కడి నుంచి పోయిన తీర్థము ఇక్కడికి పోతుంది, కానీ ఇక్కడి నుంచి పోయిన అగ్నికి పోతుంది. ఇది బ్రహ్మ రంధ్రము కదా. ఇక్కడికి వెళ్తే ఇక్కడ వల్ల వచ్చేటువంటి గుణం ఎలా ఉంటుందంటే, మనం మృత్యు చెందిన తర్వాత ఈ భాగం పగిలిపోవాలి. ఏమన్నా శ్మశానం చాలామంది పోతాం, ఈ అగ్ని పగలాలి. దీన్ని ఏమంటారు? కపాల మోక్షము అంటారు. ఇది పగలాలి. ఇది పగిలితే దీంట్లో ఉన్నటువంటి గుణమంతా కూడా మంచిదై ఉండి మోక్షానికి పోతుంది, లేకపోతే నరకానికి పోతాం. కాబట్టి అలా తీర్థము ఆ సురధుడు తీసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క మంత్రి తీసుకొస్తున్నాడు. చాలా రోజులు తీసుకున్న తర్వాత 16 రోజులు 18 రోజులు అయిపోయింది. అమ్మవారికి నవరాత్రులు 9 రోజులు, మొత్తం ఎత్తి 9 రోజులు నవరాత్రులు. ఆ నవరాత్రుల్లో 18 రోజులు తీసుకున్నాడు తీర్థం. తీసుకోగానే ఆయనలో ఒక శక్తి వస్తుంది. నాకు అన్నీ ఉన్న పక్షంలో కూడా భగవంతుని మీద ఇచ్చ లేదు, భగవంతుని మీద కోరిక లేదు, భగవంతుడు నాకు కావాలని కోరిక లేదు. కాబట్టి నేను భగవంతున్నే పట్టుకోవాలని నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ఎంతైతే అంత ఆరోగ్యంగా అవుతానో భగవంతుడి గురించి మాత్రమే పట్టుకుంటాను, భగవంతుడికి సేవ చేస్తాను, భగవంతుని యొక్క ఆరాధనలో ఉంటాను, పూజలో ఉంటానని చెప్పేసి అనుకుంటూ ఉంటే రోజు కొంచెం బాగవుతున్నాడట. మనకు ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? మనం డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటూ ఉంటే రోజు కొంచెం మంచిగా అవుతాం ఎలా అనుకుంటామో, అలాగే తీర్థం తీసుకోవడం వల్ల రోజు కొంచెం మంచిగా అవుతూ ఇంకా మంచిగా అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ భగవతిని మాత్రమే పూజిస్తానని చెప్పేసి మెల్లగా అవుతుంటే ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడిగా అయిపోయాడు. ఆరోగ్యవంతుడిగా అయిపోయిన తర్వాత చూడండి, మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు నియమాలు పాటిస్తాడు. ఏం చేస్తాడు? ఏవైనా దుర్వ్యసనం అంటే మానేస్తాడు. దుర్వ్యసనాలు మానేస్తాడు, బయటకు పోవడం మానేస్తాడు, మంచి భోజనం తీసుకుంటాడు, తప్పుడు విషయాలు చేయడు, అలా చేస్తాడు. కానీ ఒక్కసారి ఆరోగ్యం బాగైపోయిందా ఇంకా మళ్ళీ మర్చిపోతాడు అన్ని విషయాలు. అన్ని విషయాలు వ్యక్తికి ఉన్నటువంటి గుణమే ఇది.
కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ పాటిస్తాడు, కొంచెం సుఖం వచ్చిందా, ఆనందం వచ్చిందా, అన్ని విషయాలు మర్చిపోతాడు. అలాగే ఈయన కూడా ఆరోగ్యం మంచిగా అయిపోయిన తర్వాత ఇంకా భగవంతుడు సేవ చేస్తా అనుకున్నాడు కదా, భగవంతుడి కృప వల్ల ఆయనకు అవకాశం వచ్చింది కదా. కానీ ఆయన మెల్లగా ఆరోగ్యవంతుడు అయిపోయిన తర్వాత ఆ భగవంతుడి మళ్ళా మర్చిపోతున్నాడు. దేవతా సేవ, దేవీ సేవ, భగవత్ సేవ అన్న విషయాన్ని మళ్ళీ మెల్లమెల్లగా మర్చిపోతున్నాడు. మర్చిపోతే ఆ మంత్రి వచ్చి చెప్తున్నాడు, సురా మహారాజా, నువ్వు రాజు, నువ్వు బాగుంటే రాజ్యం బాగుండే ఉద్దేశంతో అమ్మవారికి రోజు అభిషేకం చేసి నీకు తీర్థం తెచ్చిస్తూ ఉంటే ఆ తీర్థం తీసుకున్న ప్రతిసారి నువ్వు ఏమన్నావంటే నేను భగవత్ సేవ చేస్తానన్నావు, ఇప్పుడు ఆరోగ్యంగా అయిపోయావు, భగవత్ సేవ చేయు మహారాజా అని చెప్తే అప్పుడు ఆయన అహంకారంగా మాట్లాడి ఎలాగో బాగా అయిపోయింది కదా. పరీక్ష రాసేటప్పుడు 10-15 రోజుల ముందు ఎంతో బాగా అసలు శ్రద్ధ భగవంతుడి ఉన్నట్టుగా రోజు కంకణం కట్టుకోవడం, దేవుడి దండం పెట్టుకోవడం, అక్షంతలు వేయడం, అభిషేకం చేయడం, ప్రదక్షిణ చేస్తాం. ఒక్కసారి పాస్ అయ్యామా, రిజల్ట్ వచ్చిందా, ఇంకా దేవుడు మర్చిపోతామా? అలా చేస్తే భగవంతుడికి ఉండదు. ఎందుకంటే చదువు అయిపోదు కదా, ఇప్పుడు అయిపోతుందా, మళ్ళీ చదవాలి. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా పట్టుకుంటూనే ఉండాలి. అలా మంత్రి చెప్పినా వినకుండగా ఆయన అహంకారపూరితంగా ఉంటే కొంతకాలం తర్వాత ఆయన రాజ్యం మీద, సురధుడు అనే రాజ్యం మీద అందరూ శత్రురాజ్యులు వచ్చి ఆ రాజ్యాన్ని గెలుచుకున్నారట. బాగా చూడండి, భగవంతుని పట్టుకోకుండా ఉంటే దోషం వస్తుంది. అందుకనే చాలామందికి నేను చెప్తా, మొక్కులు మొక్కకూడదు, మొక్కితే తీర్చుబాటు చేయాలి. చాలామంది మొక్కులు మొక్కుతారు, ముడుపులు కట్టి పెడతారు, ఏది పూర్తి చేయరు, పని అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండడం కోసమే ముడుపు కట్టడం. ముడుపు కట్టిందే మర్చిపోతే ఎట్లా? చాలా ముడుపులు ఉంటాయి, ఈ ముల్లే ఆ ముల్లే అన్నీ ఉంటాయి, దేనికోసం కూడా జ్ఞాపకం ఉండదు. ఏం చేయాలి? ముడుపు కట్టి డబ్బాలో వేసి దాని మీద రాసి పెట్టాలి దేనికోసము అన్న విషయం. నా పిల్లాడికి ఉద్యోగం వస్తే, ప్రమోషన్ వస్తే, పిల్లలు పుడితే అని రాసుకోవాలి, దీనికి వేరు దీనికి డబ్బాలు పెట్టుకోవాలి. అలా అక్షంతలు వేసుకుంటూ ఉంటే ఏదైపోతే ఆ పని చేసుకుంటూ ఉండాలి. భగవంతుని మర్చిపోతే ఎట్లా? భగవంతుని మర్చిపోతే భగవంతుడు శిక్షించడు, కానీ భగవంతుడు బాధపడతాడు. భగవంతుని బాధ పెట్టకూడదు, భగవంతుడు శిక్షించడం కోసం, రక్షించడం కోసమే ఆయన ఇక్కడ ఉన్నది. ఎక్కడ ఎందుకు? ఈమె గ్రామదేవత, ఆ గ్రామాన్ని, ఆ పరిసరాన్ని ఆమె కాపాడాల్సిందే, ఆమె బాధ్యత అది. కానీ ఆమెకు కావాల్సిన విషయాలు మనం ఇవ్వకుండా ఉంటే ఆమె సంతోషిస్తుందా? బాధపడుతుంది. ఇంకా సంతోషంగా చెయ్యాలి కాబట్టి ఆమెకి జాతర చేయాలి, పూజలు చేయాలి, ఇంకా ఏమో చేయాలి. అలా కాబట్టి ఈయనకి రాజ్యం అంతా పోతే శత్రురాజులు అందరూ కూడా వచ్చి ఆయన్ని ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశారు. సురధుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నాకు మంత్రి చెప్పినా నేను వినలేదే, నా తప్పు జరిగిపోయింది అని ప్రాయశ్చిత్తం చేసుకుందాం ఉద్దేశంతో ఎక్కడైతే ఆ యొక్క శత్రురాజు పంపించారో ఆ వనంలోకి వెళ్ళిపోతే అక్కడ చెట్లు, ఆకులు, అలములు, స్వరపాలు, అన్నీ ఉన్నాయి, జంతువులు, విష జంతువులు అన్నీ ఉన్నాయి. కానీ దేని మీద కూడా ఆయనకు ధ్యాస లేదు. ఎందుకంటే అమ్మ, ఇంత పెద్ద అపరాధం జరిగింది నా వల్ల, అసలు అమ్మవారిని అప్పుడే పట్టుకొని ఉంటే, ఒక గుడి కట్టి ఉంటే ఎంత లాభం జరిగేది, అసలు చేయలేకపోయానే అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎప్పుడు కూడా మనకు సమస్య వచ్చినప్పుడు ఒక చెట్టు కింద కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకనే వానప్రస్థాశ్రమం ఉంది. అందుకనే ముసలైన తర్వాత, వృద్ధులైన తర్వాత వానప్రస్థాశ్రమం వెళ్ళిపోవాలి, అన్నీ వదిలిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద రాజులు కూడా రాజ్యాన్ని కుడుక్కు ఇచ్చేసి వెళ్ళిపోయేవారు, ఇది శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆయనకి ఎట్లాగో అవకాశం వచ్చింది కాబట్టి చెట్టు కింద కూర్చుని అనుకున్నాడట, అసలు పుణ్యం సంపాదించాలంటే ఒక కొలను, అంటే పెద్దగా దాన్ని ఏమంటారు, తలాబ్ని చెరువు తవ్వించాలి. చెరువు తవ్వించలేదే, అసలు ఏం చేయాలి? చాలా వృద్ధులకి సేవ చేసుకోవాలి, నేను చేయలేదే. చాలా చిన్న చిన్న పిల్లలకి, అనాథలకి భోజనం పెట్టి బట్టలు ఇవ్వాలి, నేను చేయలేదే. నేను మంచి కార్యాలు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను ఏమీ చేయలేదు, ఇప్పుడు నాకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి, ఇప్పుడు నేను చేయలేను. అందుకనే భగవత్నామస్మరణ ఎప్పుడు చేయాలట? ఎప్పుడైతే శరీరం శక్తి ఉందో, బుద్ధి ఉందో, జ్ఞానం ఉందో అప్పుడు చేయాలి. 80 వచ్చిన తర్వాత జపమాల పట్టుకుంటా అంటే జపమాల పట్టుకోరాదు, రామ అనరాదు, రెండు రావు. శక్తి ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, సమయం లేనప్పుడే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శక్తి ఉన్నప్పుడే, ఆలోచన ఉన్నప్పుడే, సమయం లేనప్పుడే భగవంతుని పట్టుకోవాలి. సమయం ఉన్నాక రిటైర్డ్ అయిపోయినాక పట్టుకుంటా అంటే అట్లా ఉపయోగం ఉండదు. కష్టం ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నావో అప్పుడు కష్టం వస్తుంది కదా. కష్టం రాకంటే ముందు పూజ చేయాలి, కష్టం వచ్చిన తర్వాత పూజ కాదు. అలా ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏ విషయం తోచట్లేదు. అయ్యో, నేను కొలను కట్టలేదు, చెరువు కట్టలేదు, అసలు మంచి పనులు చేయలేదు కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అమ్మవారు క్షమిస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారు క్షమిస్తే మళ్ళీ నేను పూజ, వ్రతము, దైవ కార్యము చేస్తానని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. చెట్టు కింద కూర్చోవడం వల్ల జ్ఞానం వస్తుంది కాబట్టి వేప చెట్టు, రాగి చెట్టు, మర్రి చెట్టు, మద్ది చెట్టు, ఏదో ఒక చెట్టు, కదంబ వృక్షమో పట్టుకోవాలి.
మనమంతా కూడా కదంబ వృక్ష స్థానంలో ఉన్నాం. ఇదంతా కూడా దండకారణ్యం, మేము గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా దండకారణ్యము, బాసర ప్రాంతంలో దండకారణ్యంలో అక్కడ ఆ భాగం అంతా కూడా కదంబ వనము. ఆ వనంలో అమ్మవారు వెలిసింది కాబట్టి వేదవ్యాసుల వారు, మనకు 18 పురాణాలు రాసిన వేదవ్యాసుల వారు అక్కడ కూర్చొని అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ శక్తినిచ్చాడు. అందుకనే అదంతా కూడా కదంబ వనము ఒక భాగం కదా. అలా మనం కూడా ఎక్కడైనా ఒక మంచి చెట్టును చూసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే జ్ఞాపకం వస్తాయి. అన్ని విషయాలు తప్పులు జ్ఞాపకం వస్తాయి, ఏం చేయాలో జ్ఞాపకం వస్తుంది, ఏం చేయాలో జ్ఞాపకం రావాలి, ఏం చేస్తే తప్పు జరిగిందో అది జ్ఞాపకం రావాలి. మనిషికి ఏం రావాలి? 2 రావాలి. ఏం తప్పు జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది, 2 జ్ఞాపకం రావాలి. కాబట్టి ఆయన కూర్చుంటే ఇప్పుడు అమ్మ క్షమిస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా దైవ సేవ చేస్తానని కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకి మెల్లగా రాత్రి అవుతుంది. చూడండి, రాత్రి అవుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. ఎక్కడైతే మనం రక్షణ ఉండదో మనం ఏం చేసుకుంటాం, తొందరగా వేరే ఊరికి వెళ్తే తొందరగా మన ఊరికి వచ్చేస్తే అయిపోయి అనుకుంటాం. ఎందుకు? ఆ ఊరికి వచ్చేస్తే, మన ఊరికి వచ్చేస్తే మనకేం భయం ఉండదు. కానీ వేరే ఊరిలో ఉండిపోతే ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, ఏం చేస్తారు, అతి సత్కారం ఎవరు చేస్తారు, అన్ని బాధలు భయాలు ఉంటాయి వేరే ఊరిలో ఉన్నప్పుడు. కానీ చీకటి అవుతున్న కొద్దీ మనం ఇంటికి వచ్చేస్తుంటే సంతోషపడతాం. అలా కానీ ఈయన సురధుడు చెట్టు కింద కూర్చున్నాడు. కానీ ఆయనకి అన్నీ కనబడుతున్నాయి, అన్నీ వినబడుతున్నాయి. ఏదైనా విష జంతువు రావచ్చు, నన్ను పట్టుకపోవచ్చు, పాము కుట్టవచ్చు, విషపురుగులు కుట్టవచ్చు అని అనుకుంటున్నాడు. కానీ భయపడట్లే. ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష నుంచి తప్పించుకోకూడదు. శిక్ష నుంచి తప్పించుకుంటే మళ్ళీ శిక్ష పడుతుంది. ఒకసారి దొంగతనం చేసావా, దొరికిపోయా 2 దెబ్బలు పడతాయి. కానీ నువ్వు పారిపోతే వచ్చినప్పుడు అందరికి కోపం పెరిగి ఉంటుంది, బాగా కొడతారు. కాబట్టి అప్పటిదప్పుడే తప్పును ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్షమించేస్తారు. మొదటిసారి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మొదటిసారి కొట్టి జైల్లో వేయరు, క్షమించేస్తారు. మొదటి తప్పు కాబట్టి క్షమించేస్తారు. కాబట్టి అలా ఈయన అన్నీ భయపడుతున్నాడు. కానీ నాకు పరదేవత అంటే అమ్మవారి సేవ చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నాకు ఇవన్నీ భయాలొద్దు, చిన్న విషయాలు నాకు ఏమొద్దు, కుడితే కుట్టని, పాము కుడితే కుట్టని, పులి వచ్చి తినేస్తే తినేయని. కానీ నేను మాత్రం అలాగే కూర్చున్నాడు. అలాగే కూర్చోవడం అనుష్ఠానం. ఏమీ చేయకుండా అలాగే కూర్చొని భగవన్ సేవ చేస్తాను కూడా అనుష్ఠానము, జపము, తపము. ఇవి 3 రకాలు వేరు. మనం మాల పట్టుకొని చేసేదంతా కూడా జపము అంటే జన్మలో చేసిన పాపము. జాప అంటే జన్మలో చేసిన పాపము తొలగిపోవడం కోసం జపము. ఇలా చేసి 108 సార్లు చేస్తారు జపమాల పట్టుకొని, అవునా కాదు? దాంట్లో మాలలు ఉన్నాయి. మాల వర్ణమాల, దివ్యమాల, కరుంగుళిమాల, వైజయంతిమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల, తులసిమాల, ఇన్ని మాలలు ఉన్నాయి మళ్ళా. కాబట్టి ఇన్ని మాలలున్నా నీ సంకల్పం ఏమిటో అన్న విషయం తెలుసుకుంటే నీకు విషయం అర్థమవుతుంది. ఏ పుస్తకం పట్టుకోవాలి, ఏ పెన్ను పట్టుకోవాలి, ఏ మాల పట్టుకోవాలి, నీ ఉద్దేశం ఏంటి? కాబట్టి చాలామంది అలా పట్టుకుంటున్నారు, చేస్తున్నారు. కాదు, ఇది జపం. అనుష్ఠానం అంటే ఏమాత్రం సంకల్పం గట్టిగా పెట్టుకొని అలాగే కూర్చుని ఉండడం, కదలకుండా, అది అనుష్ఠానం. అలా కూర్చుని పోయాడు. అది మెల్లగా అనుష్ఠానం కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అలా సమస్యల్లో ఉండి కూడా విషజంతువులు వస్తాయని తెలిసిన పక్షంలో కూడా నేను అమ్మవారిని మాత్రమే పట్టుకుంటానని చెప్పేసి పట్టుకున్నాను. కాబట్టి అమ్మను గుర్తుపెట్టుకుంటున్నాడు. కాబట్టి మిగతా అంత విషయం గుర్తుపెట్టుకోవట్లే, లోపల అమ్మ మాత్రమే ఉంది. అది అనుష్ఠానం. అలా అమ్మను మాత్రమే గుర్తు చేసుకుంటుంటే కొంచెం సేపటి తర్వాత ఒక ప్రకాశం వచ్చిందట. ఆ ప్రకాశము వెలుతురు, ఆ వెలుతురే అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షంగా మనకు కనబడితే మనం దేవుడిని చూడలేము. దేవుడి యొక్క శక్తి చాలా గొప్పది కాబట్టి ఆ దేవుడిని చూడడం సాధ్యం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అక్కడ దేవుడి దగ్గర నిలబడ్డా ఏం చేస్తాం, మనం ఒక నిమిషం కోసం కళ్ళు మూసుకుంటాం కదా. ఆ శక్తిని మనం చూడలేము. కొన్నిసార్లు మనం తప్పు చేసి ఉంటే అక్కడ నిలబడితే మనకు భయం అనిపిస్తుంది. ఆమె రూపము కోపంగా కనబడుతుంది. మనం మంచి పని చేసి అక్కడ నిలబడితే ఆ అమ్మ నవ్వినట్టుగా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అలా వెళ్ళి నిలబడి చూస్తే మనం ఈరోజు చాలా మంచి పని చేసి ఉంటే ఆ అమ్మ నవ్వుతుంది. మనం ఖచ్చితంగా చిన్న తప్పు చేసి ఉంటే ఆ అమ్మ కోపంగా చూస్తుంది. ఆ విషయము ఆమె ఆత్మ ద్వారా మనకు ఆత్మకు చెప్తుంది. అదే ఆత్మ పరమాత్మ అన్నారు. ఇక్కడేముంది? ఆత్మ. అదేమిటి? పరమాత్మ. దీన్ని తెలుసుకున్నవాడు మహాత్మ కదా. దీన్ని తెలుసుకున్నవాడు ఎవరు? మహాత్మ. కాబట్టి ఆత్మ పరమాత్మకు సన్నిధి కావాలంటే అలా నిలబడాలి, అలా నిలబడి చూసుకోవాలి. అందుకనే ఆయన అలాగే నిలుచున్నాడు. ఒక శక్తి వచ్చింది, అది వెలుతురు. ఆ వెలుతురే అమ్మ అనుకున్నాడు, నమస్కరించాడు. ఎప్పుడైనా మంచిని నమస్కరించడానికి తల మంచి నమస్కారం చేయాలి. నమస్కరించాడు. అమ్మ క్షమించేసింది. ఏం కావాలరా అని అడిగింది. బాగా వినండి, మనం ఎంత అనుష్ఠానం చేసినా, ఎంత పూజ చేసినా, ఎలా ఉన్నా ఆఖరికి భగవంతుడు వచ్చి మళ్ళీ ఏం కావాలరా అంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఎన్ని పుస్తకాలు, ఎన్ని పురాణాలు చదివినా అసలు భగవంతుడికి నీకేం కావాలో తెలియదా? తెలుసు కదా. నేనేమంటున్నాను, రోజు మీరు భగవంతుడిని ఏమీ అడగకూడదు. ఎందుకు అంటే భగవంతుడికి అన్నీ తెలుసు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో తెలుసు. కాబట్టి భగవంతుడిని అడిగితే అవమానించిన లెక్క.
భగవంతా నీకేం తెలియదు, నాకు ఇది కావాలని చెప్పడం తప్పు. కాబట్టి అలా భగవంతుడు స్వతహాగా వచ్చినప్పుడు ఏమంటాడు, మరి నీకేం కావాలి అంటాడు. అప్పుడు మనం జ్ఞానమో అజ్ఞానమో అప్పుడు ఏం కావాలో అది కోరుకోము. అలాగే చూడండి, ఆ రావణుడితో కుంభకర్ణుడు చాలా విషయం అనుష్ఠానం చేసుకున్న తర్వాత నేను రావణుడికి తోడుగా ఉండి అందరు రాక్షసులను చంపాలనే ఉద్దేశంతో అనుష్ఠానం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఏం కావాలి అని చెప్పగానే నాకు ఇంద్ర పదవి కావాలి అనే మాట మాట్లాడకుండా నాకు నిద్ర పదవి కావాలని కోరుకున్నాడు. ఎందుకు? జపం యొక్క అనుష్ఠానం యొక్క ఫలితం ఎలా ఉంటుందో పరమాత్ముడు నిర్ణయిస్తాడు. కాబట్టి కుంభకర్ణుడు ఎప్పుడు ఏం చేస్తాడు, పడుకునే ఉంటాడు. ఏం కోరుకుంటే అది ఇస్తాడు. కానీ జపం చేస్తున్నప్పుడు ఒక గుణం ఉంటుంది. సాధారణ వ్యక్తి మనం జపం చేస్తున్నప్పుడు, జపం అయిపోయిన తర్వాత మనం గొప్ప వ్యక్తి, దేవుడు వచ్చాడు కదా ఇక్కడికి వచ్చి ఏం కావాలంటున్నాడు కాబట్టి మనం గొప్ప. ఆ గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి తప్పుడు విషయం అడగడు. భగవంతుడి ఉద్దేశం ఏమిటి? అసలు నువ్వు కోరుకుంటున్నావు. అసలే చాలామంది రోజు చెప్తున్నాను, స్కూల్కి పిల్లవాడు పోవాలంటే మనం చాక్లెట్ ఇస్తాం. కానీ చాక్లెట్కి అలవాటు అయిపోతే మళ్ళీ రోగం వస్తుంది, కడుపులో ఉబ్బుతుంది. కానీ అలా కొన్ని రోజులు చేసి దాని తర్వాత చదువు మీద వాడికి విశ్వాసము గౌరవం పెరిగిన తర్వాత చాక్లెట్ మానేస్తాం. అప్పటిదాకా వాడు చదువు అంటే ఎవరు తెలుసుకుంటాడు కాబట్టి, అవునా కదా? అలా ఈయన అన్ని విషయాలు చెప్పి నీకేం కావాలరా అనగానే ఆయన అన్నాడు, నాకు నీ సేవే కావాలి. ఇది జాగృతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, అవస్థలు 3. దాని తర్వాత సర్వావస్థాన్ వివర్జిత, అన్ని అవస్థలు మర్చిపోతారు. యోగులు, సన్యాసులు, ఋషులు, మునులు అన్ని అవస్థలు మర్చిపోయి అలా కూర్చొని ఉంటారు అంతే. వాళ్ళకి ఏ సంబంధము ఉండదు, వాళ్ళకి ఏ విషయము బాధ ఉండదు. అందుకనే సర్వావస్థాన్ వివర్జిత అన్నారు. అలాంటిది ఈయన అవస్థలో ఉండి అమ్మ నీ సేవ కావాలి అని కోరుకున్నాడు. ఏమైతే ఆయనకు జరగాలో అదే జరిగింది. అలాగానే తథాస్తు అని చెప్పింది. ఆయన వచ్చాడు మళ్ళీ రాజ్యానికి వచ్చి రాగానే అక్కడ అందరూ శత్రువులు ఉన్నారు కదా, ఆయన్ని వెళ్ళగొట్టేశారు కదా, వాళ్ళందరూ ఈయన చూసి ఖచ్చితంగా మళ్ళీ వచ్చాడు కాబట్టి యుద్ధం చేస్తాడనే ఉద్దేశంతో ఆయనకు ఒక గదిలో వేసి తాళం వేసేశారు. బలవంతంగా పట్టుకొచ్చి ఒక గదిలో వేసి తాళం వేసేశారు. తాళం వేసేస్తే ఇంకా బంధనంలో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? బంధనం, కట్టిపడి ఉన్నాడు. స్తంభాన్ని కట్టేస్తే ఏమో కదలలేడు. రూమ్లో వేసేస్తే కదలేము. అలాగే ఉన్నాడు. ఒకే దగ్గర ఉండి ఏ సేవ కోసమైతే నేను అనుష్ఠానం చేసుకున్నామో ఆ సేవ కార్యం ఫలమవ్వాలి కాబట్టి అలాగే కూర్చొని అనుష్ఠానం చేసుకున్నాడు. మనిషికి ఏ బాధరబందీ ఉండకుండగా అమ్మవారిని అనుష్ఠానం చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఎలాగైతే ఆయన చేస్తున్నాడో అసలే ఆయనకి కృప వచ్చింది, అమ్మవారి కృప చూపించింది, సేవ చేసుకోమని చెప్పింది. ఎప్పుడైతే సేవ చేసుకుంటామని మనసులో ఉంటుందో అప్పుడు మనం ముందుకు వెళ్తే అమ్మ సహాయ సహకారం అందిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ముందడుగు వేస్తే మెల్లమెల్లగా అమ్మ సహాయం చేస్తుంది. మొదలు అమ్మ సహాయం చేయదు, తర్వాత అమ్మే సహాయం చేస్తుంది. అమ్మ వల్లే మనం అందరం, ఇప్పుడు నేను చెప్తున్న దానికి కారణం ఎవరు? అమ్మ. మీరు వింటున్న కారణం ఎవరు? అమ్మే. అమ్మ లేకుండా ఏమీ లేదు. అలా ఆయన అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ తాళం చేయి తీసే విషయం లేదు. ఎందుకంటే ఆయనకి అనుష్ఠానం చేయడం వల్ల ఆ గది అంతా కూడా ప్రకాశవంతంగా మారిపోయిందట. ప్రకాశవంతంగా మారిపోతే అక్కడ ఎక్కడైతే చిన్న చిన్న రంధ్రాలు, కిటికీలు ఉన్నాయో దాంట్లో అందరూ వచ్చి చూస్తున్నాడు. దీంట్లో ఎవరో ఉన్నారు, సాధువు ఉన్నారు, ఋషి ఉన్నాడు. కనుక గడ్డం పెరిగిపోయింది, మీసం పెరిగిపోయింది, తెల్లబడిపోయింది. రాజు లాగలేడు, ఋషిలాగా మారిపోయాడు. ఋషికి ఒక గుణం ఉంది, గడ్డం పెంచుకునే ఉండాలి, విషయం పెంచుకునే ఉండాలి కదా. రాజు అయితే కరణ కిటికాలు పెట్టుకొని, కడాలు పెట్టుకొని, రింగులు పెట్టుకొని ఇలా మహారాజులాగా ఉండాలి. ఇది మహారాజు లక్షణం, అది ఋషి లక్షణం. కానీ మహారాజు ఉండి కూడా అమ్మవారి కృప వల్ల ఋషి అయిపోయాడు. ఎలా అయిపోయాడు? మొత్తం పెరిగిపోయింది, అలాగే ఉండిపోయాడు. ఆ ప్రకాశంను చూసిన జనాలందరూ కూడా చూసి ఒకసారి తలుపు తీద్దాం అనుకున్నారు. కానీ ఎవరైతే శత్రురాజులు వేశారో ఆయన్ని, ఆ తాళం చేయి ఎక్కడ పెట్టినారో శత్రువులు పెట్టేసినారు. మళ్ళీ తీసే విషయం లేదు కదా, అక్కడే ఉండి చనిపోతాడు అనుకున్నారు. కానీ చనిపోలేదు కాబట్టి ఎందుకు చంపలేదు అంటే ఈయనకు ఒకటైతే అమ్మవారి కృప ఉంది, రెండవది ఈయన దగ్గర అసలు శస్త్రాస్త్రం ఏమీ లేదు కాబట్టి ఏం చేద్దాం, ఆ రూమ్లో వేసేస్తే ఉండిపోతాడు అనుకున్నారు. కానీ అమ్మ కృప ఉంది కాబట్టి ఆయనకి మొత్తం విద్వత్త వచ్చింది, ఋషిలాగా మారిపోయాడు. అందరూ ప్రయత్నం చేస్తున్నారు, తాళం చేయి దొరకకపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అసలు ఈయనకి ఏ శక్తి ఉంది కాబట్టి ఇలా ఉండిపోతున్నాడు లోపల,
లోపల నుంచి రావట్లేదు బయటకి. చాలామంది 40 రోజులు 50 రోజులు 60 రోజులు లోపల రూమ్లలో ఉంటారు. ఉట్టి నీళ్లు తాగడమో, ఉట్టి పాలు తాగడమో, ఉట్టిగా ఫలాలు తీసుకోవడమో, అట్లా కొందరు ఉన్నారు, ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు యోగులు. కానీ ఈయన అమ్మ సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి, అసలు అమ్మదయ ఎట్లా ఉందో చూద్దామనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఆ తాళం తీసే ప్రయత్నం చేస్తుంటే తాళం వెళ్ళడం లేదు. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్న వాళ్ళ విషయాన్ని ఎవరూ కదిలించడం కుదరదు. నేను తటస్థంగా కూర్చొని ఉంటే, నేను నిజంగా అమ్మవారి ధ్యానంలో ఉంటే నన్ను ఎంతమంది పిలిచినా నాకు వినపడదు. ఒకవేళ నాకు వినపడుతుంది అంటే నేను ధ్యానంలో లేని అర్థం. నువ్వు రాత్రి పడుకున్నావు అంటే నిద్ర పట్టలేదు అంటే నువ్వు మెలుకున్నట్టు లెక్క. నువ్వు మెలుకున్నావు అంటే నిద్రపోలేదంటే నీకు జ్ఞానం లేదు. అందుకనే పొద్దున్న ఎవరు ఏమంటారు, మనకు నిద్ర పట్టిందా అమ్మా అంటారు. రాత్రిపూట నిద్ర పట్టిందా అమ్మా అంటారు. పట్టాలి నిద్ర మనం పోతే రాదు. పోయి బెడ్ మీద పడుకుంటే వచ్చేస్తుందా? రాదు. పట్టాలంటే నిద్రాదేవత కృప ఉండాలి. నిద్రాదేవత కృప ఉంటేనే పడుతుంది. పట్టనని పొద్దున మనం అర్థం నిద్ర పట్టిందా అమ్మా అంటాం. అలా ఆయనకి అలా కూర్చున్నాడు. అందరూ వస్తున్నారు, తాళం తీసే ప్రయత్నం చేస్తున్నారు. బంధం ఉంది కాబట్టి ఆ తాళం వెళ్ళడం లేదు. అది జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద ఇల్లు ఉంటుంది మనకు కదా. ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది మనకు? ఇంత పెద్ద ఇల్లు ఉంటుంది. ఇంత పెద్ద ఇల్లుకి ఇంత దర్వాజా ఉంటుంది. ఇంత దర్వాజకి ఇంత కొండి ఉంటుంది. ఇంత కొండికి ఇంతే తాళం ఉంటుంది. ఇంతే తాళంకి ఇంతే తాళంచే ఉంటుంది. ఇది భక్తి. తాళంచే ఎంత ఉంటుంది? ఇంతే. ఇల్లు ఎంత పెద్దగా ఉంది, అంత పెద్ద ఇల్లుకి ఇంతే తాళం, ఇంతే తలుపులు, ఇంతే తాళం, ఇంతే తాళంకి ఇంతే తాళం చేయి. ఇది భక్తి. ఒకవేళ ఈ భక్తి అనే తాళం చేతో మనం తీస్తే ఆ ఇల్లంతా కూడా తెరవబడుతుంది. ఒక్కసారి తాళం చేయ మర్చిపోతే, భక్తే మర్చిపోతే భగవంతుడే రాడు. అర్థమవుతుందా? అసలు తాళం చేయ అన్న విషయం భక్తి అన్న విషయం మర్చిపోతే, తాళం చేయి మర్చిపోతే ఇల్లు తీస్తామా? తీయలేం. కొట్టాల్సిందే, మళ్ళీ కొట్టి పలగొట్టాల్సిందే. పలగొట్టడం అనేటువంటి ధర్మం కాదు. కాబట్టి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంది వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే శక్తి పెరిగిపోయిందో అప్పుడు తనకు తానగానే ఆ తలుపులు, ఆ గోడలు అన్నీ కూడా పడిపోయి దాంట్లోంచి ఆ సుధీర మహారాజు బయటకు వచ్చాడు. సురధుడు అనే రాజు ఋషిగా మారిపోయి అలా బయటకు వచ్చాడు. బయటకు రాగానే అందరూ ఆయన్ని చూసి భయపడుతున్నారు. అయ్యో ఏమిట్రా ఈయన, అసలు శత్రురాజులు ఇక్కడ ఉన్నారు, అయిపోతాడేమో అనుకున్నాము, అసలు ఆయన గదిలో వేశాము కానీ బయటకు వచ్చాడే అని భయపడుతున్నారు. భయము మనిషిని చంపివేస్తుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒకవేళ భయపడకుండా ధైర్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ అమ్మవారిని కృప చూపించమని చెప్తే అప్పుడు ఆ సమస్య తనకు తానే వెళ్ళిపోతుంది. సమస్య తనకు తానే వెళ్ళిపోవాలంటే ధైర్యంగా ఉండాలి. భయపడితే ఇంకా భయం. మనము ఎవరికైనా భయపెడితే ఇంకా భయపెట్టిస్తారు. కొంచెం ధైర్యంగా మాట్లాడితే వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి ఆయనకి అందరూ భయపడుతున్నారు. భయపడిపోగానే ఆయనలో శక్తి వచ్చి ఇంకా ఈ రాజ్యానికి నేనే రాజును అనగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తుపట్టేవాళ్ళు. కానీ ఈయన వేషం అలా మారిపోయింది కాబట్టి, అవతారం అలా మారిపోయింది కాబట్టి ఎవరు చెప్పట్లేదు. ఆయన అన్నాడు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ రాజభవనం ఉంది, ఇక్కడ బావి ఉంది, ఇక్కడ తోట ఉంది, ఇవన్నీ చెప్పారు. చెప్తే శత్రువులు అందరూ కూడా కాదు మేము సంపాదించుకున్నాం కాబట్టి, ఆ రాజును అడవిలో పంపించేసాం కాబట్టి, మళ్ళీ వస్తే మళ్ళీ గదులు వేశాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాల్సిందంటే ఆయన అన్నాడు, నేను యుద్ధం చేయను. ఆయన ఏమన్నాడు, నేను యుద్ధం చేయను. నా రాజ్యం నాకు రావడానికి యుద్ధం ఏమిటి? నా ఇంట్లో నాకు భోజనం కోసం యుద్ధం చేయాలా? నా ఇంట్లో నేను భోజనం దొరకాలి అంటే నేను యుద్ధం చేయాలా? నా ఇంట్లో నాకు అధికారం ఉంటుంది కదా. మన ఇంట్లో వేరే ఇంటికి వెళ్తే మనం అడుక్కోవాలి, మన ఇంట్లో మనకు అధికారం ఉంటుంది కాబట్టి ఇది నా రాజ్యం కాబట్టి యుద్ధం చేయని చెప్పేసి తటస్థంగా అలా కూర్చుంటే అక్కడ ఉన్న శత్రువులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతుంటే ఒక్కొక్క బాణం వేస్తుంటే ఒక్క బాణం కూడా అమ్మ కృప వల్ల ఆయనకు తగలకుండా బాణాలన్నీ కింద పడిపోతున్నాయట. కింద పడిపోతే భయపడిపోయి శత్రువులందరూ కూడా పరుగున వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఈయన సురుధుడు మళ్ళీ ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. అంటే అమ్మవారి కృప ఉంటే అమ్మవారు ఎలాగైనా మళ్ళీ ఆ స్థానాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇది ధర్మము, ఇది సత్యము అని ఆ యొక్క వ్యాసుల వారు చెప్తుంటే జన్మజీవుడు ఒక్కొక్క మాట వింటుంటే ఆయన వింటూ ఉన్న ప్రతి ఒక్క మాటకి ఈయన ప్రశ్న వేసుకుంటూ అనుమానం తీర్చుకుంటూ ఉంటే అసలు ఆ కథ అంతా పొంగిపోతుందట. ఆ వేదవ్యాసుల వారు అంటున్నారు, ఏమిటా నువ్వు ప్రశ్న వేస్తుంటే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది కాబట్టి, చాలా బాగా వింటున్నావు కాబట్టి ఇంకా వినమన్నాడు. ఆయన అన్నాడు, ఇంకా ఎన్నని వినాలి? అమ్మవారి యొక్క కన్ను గురించి మాట్లాడితే ఇంత ఉంటుంది, అమ్మవారి పాదం గురించి మాట్లాడితే అంటుంది, అమ్మవారి ఎన్ని మాట్లాడారు అమ్మ గురించి, ఎన్ని మాట్లాడినా ఒక్కొక్క అవయవం ఒక్కోలాగా పనిచేస్తుంది అమ్మది. అలాంటి గొప్ప అమ్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువేరా అని చెప్పేసి కూర్చోబెట్టి నువ్వు ఒక్కసారి అమ్మను ధ్యానం చేసుకో అని చెప్పాడు.
ఆయన జనమేజయుడు ధ్యానం చేస్తున్నాడు. చూడండి, అమ్మవారి యొక్క ధ్యానాన్ని ఎలా చేయాలో కూడా ఎక్కడా పెద్దగా చెప్పింది లేదు. ఎందుకంటే అమ్మ అన్నిటికీ కూడా బీజాక్షర మంత్రాలు ఉంటాయి. మీరు చాలామంది విని ఉంటారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక బీజాక్షరం, అది ఎట్లా ఉంటుంది, ఐం హ్రీం శ్రీం క్లీం అట్లా గొప్పగా ఉంటాయి. అవి పలకడం మనకు రాదు, రాదు కాబట్టి మనం బీజం మంత్రాల జోలికి వెళ్ళాం. అనుష్ఠానము చెప్పాను, అనుష్ఠానము జపము తపము ఇవన్నీ వేరు. ఉట్టి రామారామ అంటే మనం మోక్షానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఏమంటాం, చండికాయ నమః, పెద్ద గొప్ప విషయాలు చేద్దాం అనుకుంటాం. అలా చేయకుండా ఉన్నా ఒకవేళ అమ్మ యొక్క విషయాన్ని ఐం అన్న ఒక్క మాట అంటే చాలట. ఐం అన్న మాట అంటే ఈ ఐంని కూడా, ఎందుకంటే అమ్మలో పెద్ద గుణం ఒకటి క్షమాగుణము. అమ్మలో ఉండే గుణం ఏమిటి? క్షమాగుణం. అమ్మ క్షమించేస్తుంది. అమ్మ ఎవరు దండిస్తుంది? ఎవరైతే శత్రువులో వాళ్ళని దండిస్తుంది. ఎవరైతే మిత్రులో, ఎవరైతే పుత్రులో, ఎవరైతే సేవకులో, ఎవరైతే భక్తులో వాళ్ళని కాపాడుతుంది. కాపాడే బాధ్యత ఆమె తీసుకుంటుంది. కాబట్టి ఆమె మంత్రాన్ని ఒకవేళ తప్పుగా చెప్పినా దోషము లేదట. చూడండి, మనం అమ్మవారి గుడిలో కూర్చున్నాం. అమ్మవారి మంత్రాన్ని ఒకవేళ తప్పుగా మనం చెప్పినా మనకు దోషం. మిగతా ఏ మంత్రం తప్పుగా చెప్పినా దోషమే. అందుకనే జపం ఎవరికి పెద్దగా ఇవ్వరు. పెద్దవాడు సపాత్రం ఉండాలి కదా. నేను మీకు జపం ఇస్తున్నానంటే పాత్రత ఉండాలి. ఇచ్చేవాడికి ఉండాలి, తీసుకునేవాడికి ఉండాలి. దానం కూడా ఇచ్చేవాడికి ఉండాలి, తీసుకునేవాడికి, ఇద్దరికీ ఉండాలి. ఒకవేళ లేకుండా ఉంటే దోషమే. ఒకవేళ మనం వేసిన రూపాయి, వాడు రూపాయితోని బ్రెడ్ కొనుక్కోకుండా బీడీ కొనుక్కొని తాగి చచ్చిపోతే దోషం మనకే వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ దానం చేస్తున్నప్పుడు దానం చేయాలా వద్దన్న విషయం ఆలోచించి సపాత్ర దానం చేయాలి. నువ్వు వేసిన రూపాయి వల్ల ఆయన ఏదో కొబ్బరి ముక్క కొనుక్కొని తినాలి, బెల్లం ముక్క కొనుక్కొని తినాలి, కానీ బీడీ ముక్క కొనుక్కొని తాగితే ఆయన క్యాన్సర్ చచ్చిపోతే మీకు పుణ్యం కాదు, పాపమే వస్తుంది. ఎందుకు? సపాత్ర దానం కాదు కాబట్టి. అలా అని మీరు భయపడకూడదు. అలా అని అందుకనే బయట బిచ్చగాళ్ళు కూర్చుని ఉంటారు కదా. గుడికి బయట ఏం చేస్తాం, దర్శనం తర్వాత బిచ్చగాడికి వేస్తాం. వాడి దగ్గర నీ దగ్గర ఉన్నదానికంటే కూడా 10 రెట్లు డబ్బులు ఎక్కువగా ఉంటాయి. అవునా? వాడి బీదవాడేం కాదు, బిచ్చగాడు. కానీ బిచ్చగాడు బీదవాడు కాదు. బీదవాడు అన్న విషయం ఎలా ఉంటుందంటే, ఆయనకి భోజనం కూడా లేకుండా ఉండి ఇంటింటికి వచ్చి చెప్పులు లేకుండా బట్టలు లేకుండా అడుక్కునేవాడు బీదగాడు. కానీ గుడి దగ్గర మెట్ల దగ్గర కూర్చున్నవాడు ధనవంతుడు. చాలామంది అలా చేసిన వాళ్ళు స్తంభం ఇచ్చారు, ఈ గడపలు ఇచ్చారు, గంటలు ఇచ్చారు. బిచ్చగాళ్ళు కూడా చచ్చిపోతూ ఆ డబ్బులంతా ఏం చేయాలి మరి? పోలీసు వాళ్ళు తీసుకొని అలాంటి విషయాలు చేశారు. అలాంటిది ఆయనకి వేస్తున్నప్పుడు సపాత్ర దానం చేయాలట. దానం చేయకుండా ఉంటే దోషం వస్తుంది. కాబట్టి ఆ దాంట్లో అక్కడ 20 మంది ఉంటారు, తిరుపతి వస్తుంటే 80 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. దాంట్లో ఎవరికి వేయాలో, మన రూపాయి ఎవరికి దానం పోతుందో వాళ్ళకే పోతుంది. మనం వాడిని చూసి వేద్దామనుకుంటాం, వాడిని చూసి వద్దనుకుంటాం, వాడిని చూసి వేద్దామనుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న రూపాయి ఎవరికి దానం పోవాలో వాళ్ళకి పోతుంది. ఇక్కడ వేస్తే అది బిచ్చం అవుతుంది, ఇక్కడ వేస్తే హుండీలో వేస్తే అది దానం అవుతుంది. పెద్దగా ఏమైనా గుడి కడుతున్నప్పుడు రాస్తే చందా అవుతుంది. అదే రూపాయి వీళ్ళు అలా మారుకుంటూ వస్తుంది కదా. 100 రూపాయలు ఇద్దామనుకున్నప్పుడు మనం హుండీలో వేస్తే అది దేవతకి అవుతుంది. అదే రూపాయి వాడికి వేస్తే బిచ్చం అవుతుంది. అదే పెద్దవాళ్ళు వచ్చి అడిగితే అది చందా అవుతుంది. కానీ రూపాయి కదా, దాని విలువ విషయం మాటలే, దాని ఆకారం మాటలే, దాని విషయం మాటలే. దాన్ని ఎక్కడ ఇస్తున్నాం అన్న విషయం మీదే మారుతుంది. దాన్ని ఎక్కడ ఇస్తున్నాం అన్న విషయం. అలా ఆయన రాజు అయిపోయాడు కాబట్టి ఈయన అనుష్ఠానం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరు? జన్మజేయుడు చేస్తుంటే ఆయనకి ఒక ప్రశ్న వచ్చిందట. స్వామి, వేదవ్యాసుల వారికి ప్రశ్న వేస్తుంటే ఎలా వేస్తున్నారంటే, మనం చెప్తున్నాం, చాలామంది చెప్తున్నాం, మీరు ప్రశ్న వేస్తున్నప్పుడు నాకు తెలుసు మీకు తెలుసా అన్న విషయంతో వేయకూడదు. నాకు తెలుసు కానీ మీరు ఇంకేమైనా కొత్తగా చెప్తారా, ఇంకా బాగా చెప్తారా అని పరిప్రశ్నయా చాలా జాగ్రత్తగా ప్రశ్న వేస్తే, అడిగినవాడు ఎంత జాగ్రత్తగా వేస్తే చెప్పేవాడికి చెప్పాలనిపిస్తే అలా అడగాలట. మనకి లెక్కలు అర్థం కాకపోతే సార్ని పోయి చెప్పబోయే, నీకు అర్థం కాలేదు, ఏం చెప్పినావు స్కూల్లో అని చెప్తాడా? వాడిని స్కూల్లో ఏం చెప్పినామో అర్థం కాలేదు మళ్ళీ చెప్పమని చెప్తాడా? సార్ మీరు చెప్పినారు కానీ నాకు అర్థం కాలేదు సార్, కొంచెం చెప్పండి సార్ అంటే చెప్తాడు. అది కూడా జాలి అనిపించాలి, అవును అనిపించాలి, వీడి అర్హుడు అనిపించాలి, వీడి మళ్ళీ చెప్తే అర్థం చేసుకుని అనిపించాలి. ఇదంతా అనిపించాలంటే నీ యొక్క శరీరంలో అంత కదలికలు ఉండాలి. నువ్వు అహంకారంగా ఇలా మాట్లాడితే ఎవరు మాట్లాడతారా? మన శరీరము, మన బుద్ధి, మన జ్ఞానము, మన కళ్ళు, మన చూపులు, మన వ్యవహారము అన్నీ కూడా భగవతియే. పెద్ద మనిషి దగ్గరికి పోయినప్పుడు మనం ఇలా ఉండాల్సిందే. గురుగారి దగ్గర పోయి మనం ఇలా ఉండాల్సిందే. ఇంత ఉంటేనే ఆయన కృప చూపించి కూర్చోమంటాడు కొంచెం సేపటి కోసం. లేకపోతే ఇలా ఉంటే పంపించేస్తారు, పెద్దవాళ్ళైనా ఎవరైనా. కాబట్టి మన శరీరంలో అణుకువ ఉండాలి. అలా అణుకువతో జన్మేజయుడు మళ్ళీ ప్రశ్న వేస్తాడు. అయ్యా, అసలు అమ్మవారి కృప ఎలా కలుగుతుంది అంటే, ఈయనకి సమస్య వచ్చింది కాబట్టి. బాగా చూడండి, సుధీర మహారాజుకి
సమస్య వచ్చింది కాబట్టి, ఆయన తప్పు చేశాడు కాబట్టి, తీర్థం తీసుకున్న మళ్ళా ఆయన సేవ చేసుకోలేదు కాబట్టి, మళ్ళీ అడవులోకి వెళ్ళిపోయాడు కాబట్టి, శత్రువులు పంపించారు కాబట్టి, మళ్ళీ జ్ఞానం కలిగి పాశ్చాత్తాపం చేసుకోడు కాబట్టి కృప వచ్చింది. కానీ సహజంగా అమ్మ కృప కలిగే అవకాశం లేదా స్వామి? తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుందా? తప్పు చేసిన వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ లైట్లు అంటారు. వాళ్ళని ఒకవేళ జనస్రవంతి కూర్చుంటే మందికి తీసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. జనస్రవంతిలో కలుపుకున్న తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. అంటే తప్పు చేసిన వాడికి కూడా మన దాంట్లో కలుపుకొని ఉద్యోగాలు ఇస్తారంటే తప్పు చేసిన వాడికి మాత్రమే లాభమా స్వామి? అసలు ఉప్పు చేసే వాళ్ళకి ఏం లేదా? చాలామందికి అనుమానం ఉంటుంది. దేవుడా, నేను రోజు పొద్దున్న లేస్తాను, అభిషేకం చేస్తాను, తీర్థం తీసుకుంటాను, పూజ చేస్తాను, అయినా నా మీద కృప లేదు, ఆమె దీపం కూడా పెట్టదు, ఆమె అంత పెద్ద ఇల్లుంది ఆమెకి? మనకు అందరికి కనిపిస్తుందా లేదు? ఆమెకి దీపం కూడా పెట్టదు, ఒక్కసారి లలితా సహస్రనామం చదవదు, ఆమె పూజకు రాదు, గుడికి రాదు, ఆమె ఇల్లు పెద్దగా ఉంది, నేను రోజు పూజ పునస్కారం టెంకాయ మన్ను అని నాకు ఏం లేదు స్వామి అని అనుకుంటామా లేదా? మనం అనుకుంటాం. అలా అనుకోకూడదు. ఎందుకంటే ఇది జన్మల యొక్క రహస్యం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ ఆమె ఇల్లు గురించి మీరు చూస్తుంటే మీ ఇల్లు ఇంకా కిందికి వస్తుంది. మీరు మీ ఇల్లు గురించి మాట్లాడుతుంటే మెల్లమెల్లగా మీ ఇల్లు పెరిగిపోతుంది. ఆమెకి ఎన్ని సమస్యలు మీకు ఎందుకు చెప్తుంది? ఆమెకి ఎన్ని సమస్యలు తెలియదు. కాబట్టి మధ్యలో ఒకసారి అమితాబ్ బచ్చన్కి ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంకా సగం అప్పు తీరాలి అన్నాడట. అమితాబ్ బచ్చన్ లాంటి వాడు నాకు ఇంకా సగం అప్పు తీరాలి అన్నాడట. అంటే ఇంకా అప్పులో ఉన్నాడు ఆయన. మనం ఇంకా అప్పులో లేము, ఒక ఇల్లులోనూ ఉన్నది అంతే. ఇంకేముంది? మనమే శ్రీమంతులం కదా. శ్రీమంతుడు అంటే భగవత్ సేవ చేసుకుందామని ప్రశాంతంగా ఉండి 3 పూట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండేవాడు శ్రీమంతుడు. శ్రీమంతం అంటే డబ్బు కాదు. అలా డబ్బు ఉన్నవాడైతే అందరూ బతికిపోయేవాళ్ళు. పెద్ద వాళ్ళు, లతా మంగేష్కర్ చనిపోయింది, పెద్ద పాట పాడేవాళ్ళు బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు. మరి డబ్బు ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు కాదా? డబ్బుతో విషయం లేదు, ధర్మంతోనే విషయం. కాబట్టి ఆయన అన్నాడు, అసలు కృప ఎలా చూపిస్తుంది అమ్మ అంటే, అప్పుడు ఆయన అన్నాడు, యథా కాలే రూపేణ, అంటే ఏ కాలంలో ఏ రూపంలో నీకు కావాలో ఆ రూపంలో వచ్చి నీకు కృప చూపిస్తుంది అమ్మ. కాబట్టి నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండని చెప్తే ఆయన ధ్యానంలో వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఎప్పటి వరకైతే అమ్మ పూర్తిగా అర్థం కాదో అప్పటి వరకు మనకు మనశ్శాంతిగా ఉండదు. మనకు పేపర్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిందాక మనశ్శాంతిగా ఉండదు. తినము తిరగము. కానీ ఒక్కసారి రిజల్ట్ వచ్చి పాస్ అయ్యామా ఇక తిరగము పార్టీలే. అవునా? చాలామందికి అందుకనే ప్రవచనం వింటున్నప్పుడు అందరూ ప్రవచనం వింటే ప్రవచనంలో ఉన్న భాగం మనకు అర్థమవుతుంది. మనం అందరం కూడా ధర్మాన్ని వదిలిపెట్టి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి పరమాత్మ మనకు కొంచెం దూరంగా ఉంటున్నాం. అయినా కలియుగంలో పురాణం చదవడం వల్ల వినడం వల్ల వచ్చే పుణ్యమే గొప్ప పుణ్యం అని చెప్పడం జరిగింది. చాలామందికి దూరం అవుతున్నారు పురాణానికి. పిల్లలు రావట్లే, యువకులు రావట్లే, అందరూ రావాలి, వస్తే లాభంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మాన్ని దూరం చేసే ప్రయత్నం మనం చేయకూడదు. అమ్మవారిని దగ్గరగా పట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే అమ్మే వచ్చి మనం చేయి పట్టుకుంటుంది. జన్మేజయ నువ్వు అనుష్ఠానం చేయి, అమ్మే నీ దగ్గరకు వస్తుంది, నీ చెయ్యి పట్టుకుంటుంది. ఒక్కసారి అమ్మ చెయ్యి పట్టుకుందా ఇంకా అయిపోయి. పిల్లవాడు రాత్రిపూట పడుకొని ఉంటాడు, లేస్తాడు 2 గంటలకి, అమ్మా అని లేస్తాడు. లేచి అమ్మేమంటుంది, చెయ్యి వేసి నాన్న నా దగ్గరే ఉన్నావురా పడుకోరా అంటే పడుకుంటాడు. వాడెక్కడో భయంలో ఉంటాడు. కానీ అమ్మ ఏమంటుంది, అమ్మ ఏమంటుంది, నేను ఇక్కడే ఉన్నానురా, నువ్వు నా పక్కనే ఉన్నావురా, మనం ఇంట్లోనే ఉన్నావురా అని ధైర్యం వస్తుంది వాడికి, పడుకుంటాడు మళ్ళా. కానీ ఒకవేళ అమ్మ చెయ్యి వేయకుండా ఉంటే భయపడతాడు, జ్వరం వస్తుంది పొద్దున్న లేవగానే. కాబట్టి మనం అమ్మని కోరుకుంటూ ఉంటే అమ్మకి జాలి కడిగి అమ్మే మన చెయ్యి పట్టుకుంటే ఇంకా మనం విజయం సాధిస్తాం. కాబట్టి అలా పట్టుకో అని చెప్పి జన్మేజయుడు చెప్తూ ఉంటే ఆ జన్మేజయుడు అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్రశ్న వేస్తాడు, మళ్ళీ అనుష్ఠానం వెళ్ళిపోతున్నాడు. అంటే సమయాన్ని కేటాయించాడు. ఏం కేటాయించాలి? మనం అందరం సమయం కేటాయించాలి. అమ్మ దగ్గర సమయం. అందరం కూడా నాకు అన్ని బాధ్యతలు ఉన్నాయి, అందరికీ అన్నీ ఉంటాయి, మరి భక్తి ఎవరు చేయాలి? భక్తి అసలు ఈ పురాణం వినడం కలియుగంలో గొప్ప విషయం. ఇంతకంటే గొప్ప విషయం లేదు. ఎందుకంటే కృతయుగంలో యజ్ఞయాగాలు చేశారు, దాని తర్వాత హోమాలు చేశారు, దాని తర్వాత అనుష్ఠానాలు చేశారు. కానీ ఈ కలియుగంలో ఒక్క పురాణం వింటే మాత్రమే అన్ని పుణ్యాలు వస్తాయని శాస్త్రం చెప్పింది, నేను కాదు. మనకు పుణ్యం కావాలా వద్దా? మనకు మోక్షం కావాలా వద్దా? మనకు ధర్మం కావాలా వద్దా? మరి ఏం చెప్పింది శాస్త్రం? పుస్తకం వినమని చెప్పింది. చెప్పేవాడు చెప్తున్నప్పుడు వినకుండా ఉంటే మనకు పుణ్యం ఎట్లా వస్తుంది? మరి పోని ఇది కాదు అని నిర్ధారణ చేసేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇది సత్యం. ఎట్లా అన్నారంటే సర్వతీర్థేషు, అన్ని తీర్థాలు స్నానం చేసిన పుణ్యం వస్తుందట. సుకృత్ పురాణ శ్రవణార్థం. సుకృత్ అంటే ఒక్కసారి పురాణ శ్రవణార్థం సర్వం లభతే నరహ. అన్ని లాభాలు పొందుతాడు ఆయన. అన్ని లాభాలు అంటే మనకేం కావాలి? మనిషికి ఏం కావాలి? మనిషి ఏం కోరుకుంటాడు?
వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం కోరుకుంటాడు, పెళ్ళైనాక పిల్లలు కోరుకుంటాడు, పిల్లలైనాక వాళ్ళు చదువు బాగా కోరుకుంటాడు, ఎంత కోరుకుంటాడు ఇంకా. కానీ అమ్మ ఏమంటుందంటే, ఒకవేళ నా దగ్గరకు వస్తే నీకు ఇంకా ఏం కావాలని తెలియదు, నీకు ఏమేం కావాలో అవన్నీ ఇస్తాను, అసలు నువ్వు అజ్ఞానివి, నీకు ఏం అడగలకు తెలియదు. అమ్మ ఏమంటుంది, నువ్వు అజ్ఞానివి, నీకు ఏం కావాలో కూడా నీకు అడగడం రాదు, మనం ఏమో అడిగేస్తాం, మనం ఏం చేస్తున్నామో అది అడగాలి, ఏం మనకు తెలియదు అది అడిగి ఏమి ఉపయోగం కదా. కాబట్టి మనం సైన్స్ గురించి మాట్లాడదామా, మనకు సైన్స్ రాదు, కాబట్టి నువ్వేం చేస్తున్నావో దాని గురించి అడిగితే అమ్మ నీకేమని ఇస్తుంది. అలాంటిది అమ్మ కృప ఉండటం కోసం జన్మేజయుడు అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆ యొక్క మహారాజు అన్ని విషయాలు చెప్తూ ఉంటే, కల్పము అంటే అసలు వేదవ్యాసుల వారు ఇది 28వ అసలు చాలా విషయాలు ఎలా వినాలి అంటే భయం అనిపిస్తుంది మనకి. ఇది 28వ మహాయుగము. ఇంతకుముందు ఎన్నో యుగాలు, 27 యుగాలు అయిపోయినాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇట్లా ఎన్నో యుగాలు అయిపోయినాయి. ఎన్ని 27 అయిపోయినాయి. ఇది 28వ మహాయుగం. దాంట్లో కలియుగంలో మనం ఉన్నాం. మరి ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు. కానీ అందరూ కూడా అమ్మను పట్టుకున్నారు, అందరూ కూడా. ఎందుకంటే మూలం ఎవరు? అమ్మ లేకుండా ఉంటే ఉత్పత్తి లేదు కాబట్టి సంసారమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి లేకపోతే సంసారం ఉందా? ఏం చేయాలి? భార్యాభర్త ఇద్దరే ఉన్నారు. చాలామంది ఇప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరే ఉంటారు, వాళ్ళకి ఏముండదు, ఇంకా ఇంత అన్నం చేసుకుంటారు, తింటారు, పడుకుంటారు, అంతే. అదే ఒక కొడుకుంటే అన్ని విషయాలు బడికి వస్తాయి, అన్ని విషయాలు చేయాల్సిందే, వాళ్ళు ప్రపంచం అంతా చేయాల్సిందే. హాస్పిటల్ ఇవ్వాలి, బట్టలు కొనుక్కోవాలి, స్కూల్కి పంపించాలి, తీసుకురావాలి. ఇద్దరే ఉంటే ఏం లేదు, ఏందమ్మా మీకు ఏం లేదు అంతే. కానీ అలాగే అమ్మ కృప ఉండడం కోసం మనం ఎప్పుడు కూడా సాధనలో ఉంటే అమ్మ కృప చూపిస్తుంది. కల్పం ఎలా ఉంటుందంటే, అప్పుడు 27 మహాయుగాలు వెళ్ళిపోయిన తర్వాత 28వ మహాయుగంలో, మొన్న ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చనిపోయిన తర్వాత ఈ కలియుగం మొదలైందట. ఈ కలియుగం మొదలవ్వడానికి ఎన్ని కష్టాలు అంటే, కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ ఈ యొక్క మహారాజుకు అంటే వశిష్ఠ, వాల్మీక, వామదేవ, గుప్త అందరికి కూడా విషయం చెప్పడేమని కలియుగం వస్తుంది. కలియుగంలో ఎవరికి కూడా భక్తి ఉండదు. కలియుగంలో ఏముండదట? భక్తి ఉండదు. అందరూ కూడా దుర్వ్యసనం చేసే వాళ్ళు ఉంటారు, తప్పుడు విషయం చేసే వాళ్ళు ఉంటారని చెప్తున్నాడట. చెప్తే అప్పుడు వేదవ్యాసు ప్రశ్న వేస్తున్నాడట, అసలు రాక్షసుల కంటే కూడా చండాలు లేదు కదా. బాగా గుర్తుపెట్టుకోండి, రాక్షసుడు ఒకరినొకరు చంపుకున్నారు అప్పుడు కదా. విష్ణువు ఆ యొక్క హిరణ్యకశిపుని చంపేశాడు. ఇక్కడ చంపుకోవడం పెద్దగా లేవు కదా. ఇప్పుడు ఉన్నాయి, మొన్న పాకిస్తాన్లో చాలామంది చంపేశారు, ఈ విషయం వేరు. కానీ చంపుకోవడం అనేటువంటిది యుద్ధంలాగా చేస్తున్నారు కదా. దాని తర్వాత తమ్ముళ్ళు కొట్లాడుకున్నారు. మహాభారతంలో అర్జునుడు తర్వాత దుర్యోధనుడు గొడవ చేసుకున్నారు, తమ్ముళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత ఈ కలియుగం వచ్చింది. ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు. కానీ ఒక్క ధర్మం చేస్తే, ఏం ధర్మం అట? ఇది పురాణ ధర్మం చేస్తేనట ఈ విషయం అంతా కూడా బాగుంటుందట. ఇది సత్యం. కాబట్టి పురాణాన్ని కలియుగంలో వేదవ్యాసులో చెప్పిన మాట, పురాణం వినడం వల్లే పూర్తిగా లాభం జరిగే. ఎందుకంటే యజ్ఞం చేసే అవకాశం మనకు లేదు. అశ్వమేధ యజ్ఞం మనం చేస్తామా? పుత్రకామేష్టి యజ్ఞం మనం చేస్తామా? ధర్మయుద్ధం మనం చేస్తామా? మనకు ఏమొచ్చు కాబట్టి మనకి ఏమీ రాదు. మనం పెద్దగా యజ్ఞం చేద్దామంటే కుదరదు, మనం పెద్దగా హోమం చేస్తామంటే కుదరదు. మనం దేశం కోసం, ధర్మం కోసం ఏం చేయలేము. మనం మన కోసం చేసుకుంటే, మనం అందరం కలిసి పురాణం వింటే మన వల్ల 10 మంది పురాణం అర్థమైతే అదే లోక కళ్యాణం అన్నమాట. అందుకని లోక కళ్యాణార్థం మనం రాష్ట్రం ఫ్లెక్సీ మీద, లోక కళ్యాణార్థం ప్రవచనం. మీరు వింటే చాలట, అమ్మవారు చూస్తుందట మిమ్మల్ని అందరినీ, మనందరినీ చూస్తుంది. ఎంతమంది వింటున్నారు, నా గురించి ఎంతమంది వింటున్నారు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. అమ్మ ఇప్పుడు వచ్చిందా? అమ్మ ఎప్పటి నుంచి? కృతయుగం నుంచి ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఇంకా వింటున్నారే, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పుణ్యాత్ములు అని అనుకుంటూ ఉంటున్నామే. అనుకుని మనకి ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో అప్పుడు అక్కడ అది ఇస్తుంది. అది అమ్మవారి లక్షణం. ఆ లక్షణాన్ని మనం కూడా ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తేనే కలియుగంలో లాభం జరిగే అవకాశం ఉందని ఆ యొక్క జన్మేజయుడికి ఆ యొక్క వేదవ్యాసుల వారు చెప్తున్నారు. వేదవ్యాసుల వారికి ఇంకొక గుణం ఉంది. ఏంటంటే, ఏ విషయానైనా బాగా కులంకుశంగా విప్పి చెప్తారు. ఆయన కులంకుశంగా విప్పి చెప్తారు. ఎందుకంటే విప్పి చెప్పడం వల్ల మళ్ళీ మనకు అనుమానం రాదు. అనుమానం వస్తే కథార్థం కాదు. కథార్థం కాకుండా ఉంటే పురాణం వృధా అయిపోతుంది. కాబట్టి చెప్తారు. అలా చెప్పడానికి ఆయన ప్రశ్న వేస్తాడు. ఆయన అనుష్ఠానం చేస్తాడు కాబట్టి అర్థమవుతుంది. మనం అందరం అనుష్ఠానం చేస్తామా? మనం చెయ్యం కదా. ఎలా అమ్మవారు అర్థం అవ్వాలి అంటే ఆ అనుష్ఠానం మనం చేయాలి. రోజు అమ్మలో లీనమై ఉండాలి. అప్పుడే అమ్మ అర్థం లేకపోతే కాదు. బొమ్మే, అదేమిటి? బొమ్మ లేదా విగ్రహం, రాయి. ఇంకా చదువు తక్కువ ఉన్నవాడు ఏం చేయాలి? రాయి కదా, నల్ల రాయి కదా అంటాడు. దేంతో మనం అట్లా అంటామా? మనం ఏమంటాం? అమ్మ. ఎందుకు? మనకు శ్రద్ధ ఉంది కాబట్టి. అది రాయే కదా, దాంట్లో శ్రద్ధ ఉంది కదా. నేను చెప్పాను,
కానీ దాంట్లో మంత్రం ఉంది కాబట్టి ఏమైంది, తీర్థం అయిపోయింది కదా. బియ్యం వేసి లోపల వేస్తే బయటకు వచ్చే అవి ఏమైతే అక్షంతలో అవుతాయి. అవునా? ఇప్పటిదాకా బియ్యంగా ఉన్నాయి, లోపల పోగానే అక్షంతలు అయిపోతున్నాయి. మీరు అరటిపండు తీసుకెళ్తారు, పోయేటప్పుడు అరటిపండు, వచ్చేటప్పుడు మహానైవేద్యం. ఇంత మార్పు ఉందే. ఆ గర్భగుడిలో అంత మార్పు ఉన్నప్పుడు గర్భగుడిలోంచి అమ్మ చల్లని చూపులు మనం ఎంత మార్పు తీసుకురావచ్చు. కాబట్టి అమ్మను గట్టిగా పట్టుకుంటే లాభం జరిగే అవకాశం ఉంది. కలియుగంలో పురాణం మాత్రమే వినాలట. పురాణం వినడం లాభం జరిగే అవకాశం ఉంది. మీరు 10 మంది విన్నారు, 10 మందికి ప్రచారం చేయండి. కలియుగంలో ఈ భూమి మీద ఇప్పుడు పురాణం తప్ప ఇంకో విషయం లేదు. పురాణం వల్ల జ్ఞానము ధర్మము అన్నీ అర్థమయ్యి ఏ మోక్షం కావాలో, ఏ పుణ్యం కావాలో ఆ పుణ్యం వచ్చే అవకాశం శాస్త్రమే చెప్పింది. నేను చెప్పట్లే, శాస్త్రమే చెప్పింది. అన్ని తీర్థాలు అన్ని వేదాలు చదివిన పుణ్యం వస్తుందయ్యా, పురాణం చదవండి అని చెప్పారు. వేదవ్యాసులు స్వతహాగా చెప్పారు. 18 పురాణాలు రాసినవాడు ఎందుకు రాసాడు తెలియదు ఆయనకి. ఎందుకు రాసాడట? మనకంతా జ్ఞానం రావాలి కాబట్టి 18 పురాణాలు వినాలి. మనకు 18 పురాణాల పేర్లు కూడా తెలియవు. పుస్తకాల్లో చెప్పరు, సినిమాల్లో చెప్పరు, టీవీల్లో చెప్పరు. ఇక్కడ రిమోట్ లేదు, మార్చే విషయం లేదు. నేనే చెప్పాలి, గంట సేపు నేనే మాట్లాడాలి. నేను మాట్లాడి మీకు ఇష్టం లేకపోతే ఏం చేసేవాళ్ళు? టీవీ అయితే నొక్కేస్తారు, ఇంకో ఛానల్. కానీ నేను తప్పదు, మీకు తప్పదు కాబట్టి తప్పలేదు. 5-6 రోజులు ఖచ్చితంగా చాలా బాగా విన్నారు. కాబట్టి పురాణాన్ని వినడం వల్ల అమ్మ కృప వస్తుంది. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అమ్మ కృప చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇంత దాకా చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ గొప్పగా ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని రోజు అనుష్ఠానం చేయాలి, రోజు పూజ చేసుకోవాలి, రోజు అమ్మవారిని కోరుకుంటూ ఉండాలి. ఏమట? నాకు నీ మీద భక్తి పెరగని అమ్మ అని కోరుకోవాలట. ఇంకో విషయం కోరుకోకూడదు. నా మీద భక్తి పెరగని, అసలు నీ మీద నాకు భక్తి పెరగాలి అమ్మ అని కోరుకుంటూ ఉంటే అమ్మ కృప చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరందరూ విన్నవాళ్ళకి గంగా స్నానం చేసిన పుణ్యము వచ్చింది, మహాదానం చేసిన పుణ్యము వచ్చింది. మీకు అన్ని పాపాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇవి నమ్మకంతో చేయండి. మీరు నమ్మకం ఎందుకు చేస్తారంటే రోజు ఉదయం రాగానే అమ్మవారి దండం పెట్టిపోతే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందా ఉండదా? అలా ఉంటుందని మీరు నమ్మినప్పుడు ఈ పురాణం వినడం వల్ల కూడా మీకు అన్ని పాపాలు పోయాయని నమ్మండి. మీకు అన్ని పుణ్యాలు వచ్చాయని నమ్మండి. మీకు అన్ని గంగా స్నానం చేసిన పుణ్యం వచ్చిందని నమ్మండి. నమ్మడం వల్లే లాభం ఎక్కువ. నమ్మడం వల్లే లాభం ఎక్కువ. నమ్మకుండగా ఉంటే ఏమీ పనిచేయదు. ఆ గోలి మంచిది, ఆ డాక్టర్ మంచోడు, మింగినామా మనం మంచిగా అయిపోతాం. ఆ బ్రాహ్మణ మంచోడు చెప్పిండా మంచిగా అయిపోద్ది. అంతే, అది విశ్వాసము. అమ్మ విశ్వాసం కల్పిస్తుంది. కాబట్టి మీకు అన్ని పుణ్యాలు 5 రోజుల్లో వచ్చాయి. 5 రోజుల నుంచి విన్న వాళ్ళకందరికీ కూడా పూర్తి పుణ్యాన్ని రావాలని అమ్మవారిని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్వస్తి స్వస్తి.